గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం కీలక హామీలు ఇచ్చింది. గిగ్ వర్కర్లకు 5 లక్షల రూపాయల యాక్సిడెంట్ బీమా కల్పిస్తామని, అలాగే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా వర్తిస్తుందని మాటిచ్చింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఓలా, ఊబర్ గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలోనే నిర్ణయాలు తీసుకున్నారు. రాహుల్ గాంధీ హామీ ప్రకారం మీటింగ్ పెట్టామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గిగ్ వర్కర్స్ కోసం యాప్ సర్వీసును ప్రారంభిస్తామని, ఇప్పటికే కనెక్టివిటీ ఉన్నవారు ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పారు. తొందరలోనే ఆటో యూనియన్తో భేటీ అవుతామన్నారు మంత్రి పొన్నం. ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఖచ్చితంగా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రతి కార్మికుడి రక్షణ తమ బాధ్యత అని చెప్పారు. వేరే పార్టీలు ఆటో యూనియన్లను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమ్ను కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా ఇటీవల ఒక 2-3 నెలల కింద హైదరాబాద్లో ఒక స్విగ్గీ డెలివరీ చేయడానికి పోయినటువంటి అబ్బాయి ఆ ఇంటి నుంచి కుక్క వచ్చి తరిమితే బంగ్లా నుంచి కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి కుటుంబాన్ని అప్పటి ప్రభుత్వం ఆదుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల సహాయ నిధిని కూడా అందజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఐటీ శాఖ మంత్రి గారికి కూడా సూచన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యాప్ను ఐటీ హబ్ ద్వారా తీసుకొచ్చి భవిష్యత్తులో సమస్యలు లేకుండా చూసే విధంగా కూడా దాని మీద కార్యాచరణ చేయమని చెప్పి జరిగింది. దాంతోపాటుగా ఇటు ఐటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ శాఖ కావచ్చు, ఈ 3 కలిసి గతంలో రాజస్థాన్లో చేసినటువంటి చట్టానికంటే మెరుగ్గా ఈ ప్రభుత్వం మేము పరిపాలకుల కంటే సేవకులంగా ఎక్కువగా భావించేటువంటి వాళ్ళం, ప్రజల యొక్క సమస్యలు వినేవాళ్ళం, ప్రజలకు సమస్యలను పరిష్కరించేటువంటి ఆలోచనతో సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ సమస్యకు సంబంధించి కూడా భారతదేశంలోనే కాదు ఎక్కడైనా ఆదర్శవంతంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని కూడా తీసి వాళ్ళందరికీ కూడా ఇందులో 3 రకాల విభాగాలు, 3 రకాల వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం ఉంది. వాళ్ళందరికీ కూడా చట్ట పరిధి లోపల న్యాయం జరిగే విధంగా 4-5 అంశాలు చెప్పడం జరిగింది. వాళ్ళ రక్షణ, వాళ్ళకు సంబంధించిన భద్రత, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు అనేటువంటి అనేక అంశాల మీద అవన్నీ క్రోడీకరించి చర్చ చేసి త్వరలోనే వీలైనంత వరకు వాళ్ళకు సహకారం అందించే విధంగా చట్టాన్ని కూడా చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా ఈనాడు సమావేశంలో నిర్ణయం జరిగిందనే అంశాన్ని దయచేసి తెలియజేస్తా ఉన్నాం.